ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. పిల్లరా, అపోస్తుల కార్యము 16వ అధ్యాయం మనం చదువుతుంటే లిదియా కళ్ళు తెరవబడి ఐరోపా సంఘానికి సువార్తను తీసుకువెళ్ళిన స్త్రీ అని మనం చూస్తున్నాం. అంటే పునీత పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు ఆ వాక్యం విని ఆమె హృదయం తెరవబడి ఆ ఖండానికి అంతటి కూడా సువార్తను తీసుకెళ్ళిందంట లిదియా. అయితే దాని తర్వాత మనం చూస్తే పిల్లరా, వాక్యం పలుకుతోంది, ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడే లిదియా హృదయం తెరవబడ్డది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, ఒకనాడు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఒక బానిస బాలికను కలుసుకొంటిమి. ఆమె భూతవిష్ఠురాలై సోద చెప్పుచు తన యజమానులకు చాలా డబ్బు సంపాదించి పెట్టుచుండెను. పిల్లరా, ఇక్కడ సోద చెప్పే ఒక అమ్మాయి, దురాత్మ పట్టిన ఒక అమ్మాయి అని మనం చూస్తున్నాం. భూతవిష్ఠురాలై సోద చెప్పుచు అంటుంది. అంటే ఆ సోది ఎలా చెప్తుందంట అంటే, సోద చెప్పటం అంటే మామూలుగా బయట కూడా కొంతమంది చూస్తుంటారు కదండి, వాళ్ళు వెళ్ళి చెప్తారు, అమ్మా మీకు ఇట్లా కలిసి వస్తుంది, మీరు ఫ్లైట్ ఎక్కుతారు, మీరు అది అవుతుంది, మీరు ఇది అవుతారని వాళ్ళు చెప్తుంటారు. అలా మన ఫ్యూచర్ గురించి బాగా చెప్తూ ఉంటే వినడంకి ఎవరికైనా మంచిగా అనిపిస్తుందండి. అంటే అలాంటివి మనుషులకి నచ్చుతాయి. సోద చెప్పించుకోవడం వేరే వాళ్ళు, అందుకే ఎవరైనా మాట్లాడుతున్న సోది చెప్పకు అంటాం కదా, అంటే లేనిపోనివన్నీ చెప్పకు అనే ఒక ఉద్దేశంతో మనం సోది చెప్పకు అంటుంటాం. పిల్లరా, ఈ అమ్మాయి సోద చెప్తుందంట, అంటే ఫ్యూచర్ చెప్తుందన్నమాట. ఫ్యూచర్ చెప్తూ ఆమె ఎలా చెప్తుందంట, ఆ సోద చెప్పడానికి సోర్స్ ఏంటి అని మనం చూస్తే, ఆమె దురాత్మ చేత నింపబడిన ఆమె అని వాక్యం స్పష్టం చేస్తుంది. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలండి. ఆమె ఫ్యూచర్ చెప్తుంది, కానీ ఆ ఫ్యూచర్ దేంతో అంటే ఏ సోర్స్లో ఆమె చెప్తుంది అని అంటే దురాత్మ పట్టిన ఆమె అని చెప్తుంది. దర్శన గ్రంథంలో వాక్యం చూస్తే యేసు ప్రభే మొదటివాడు కడపటివాడు, ఆయనే ఆదియు అంతము అని చూస్తున్నాం. భూత భవిష్యత్తు వర్ధమానాల కాలాలలో ఉన్నవాడు అని చూస్తున్నాం. యెషయా గ్రంథంలో దేవుడు ప్రశ్నిస్తున్నాడు, రేపేం జరుగునో నీకు తెలుసునా, ఇంకొక క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా అని యాకోబు గ్రంథంలో వాక్యం మనని ప్రశ్నిస్తూ ఉంది. రేపు అలా చేస్తా, ఇలా చేస్తా, ఇలా బట్టలు వేసుకుంటా, ఇలా సంపాదిస్తా, ఇవన్నీ చేస్తానని అనుకుంటున్నావు కదా, మరుక్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా అని బైబిల్ ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు లేదండి. యెషయా గ్రంథంలో వాక్యం ఏమంటుంది అంటే, మరి చెప్పండి నేను ఏం చేస్తానో మీకు తెలుసా రేపు మీ జీవితంలో అని దేవుడు ప్రశ్నిస్తుంటే మన దగ్గర జవాబు లేదు. ప్రియులరా, ఈరోజు మనుషులకి ఏం అంటే ఇలా చెప్పించుకోవడం చాలా ఇష్టం. ఈమె బానిస బాలిక, అందరికీ సోద చెప్తుంది. ఒకరోజండి నేను బయట పని చేస్తూ ఉంటున్నప్పుడు ఇలా ఒక సోద చెప్పే ఒక వ్యక్తి వెళ్తున్నాడు. నన్ను చూసి ఏమో చెప్తున్నాడు అనమాట. నేను వాకిలు ఊడుస్తుంటే, చాలా ఇయర్స్ క్రితం అండి. అయితే ఆయన చెప్తున్నాడు, అమ్మా నువ్వు అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, ఇట్లుంది అట్లుంది, నీ అదృష్టం ఇట్లా పోతుంది అని చెప్తున్నాడు. నా పని నేను చేసుకుంటుంటే వచ్చి అక్కడ నిలబడి మళ్ళీ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు నేను అన్నాను, మరి నీ భవిష్యత్తు నీకు తెలిస్తే ఇలా ఎందుకు నువ్వు వీధిలో తిరుగుతావు? నీ భవిష్యత్తు నువ్వు సరి చేసుకుంటావు కదా, నా భవిష్యత్తు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని నేను చెప్పాను. పిల్లగా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది అంటే చేస్తున్న పొరపాటు ఏమిటి అని అంటే, ఈ భవిష్యత్తు చెప్పబడటం అనేది ఎక్కడో లేదండి. ఈమె ఎలా చెప్తుంది అని అంటే, దేవుడు తన వాక్యానుసారంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈమె దురాత్మ చేత బంధింపబడి అందరికీ ఏం చెప్తుంది, వాళ్ళ ఫ్యూచర్ చెప్తుంది. ఆమె బానిస బాలిక. రెండోదిగా మనం చూస్తే పిల్లరా, ఎవరి దగ్గర అయితే ఆమె బానిసగా ఉందో ఆ యజమానులకి ఆమె డబ్బు సంపాదించి పెడుతుందన్నమాట. ఆమెనే బాండేజ్లో ఉంది. అయితే ఆమె ద్వారా వేరే వాళ్ళు లాభం పొందుకుంటున్నారు. పిల్లరా, సైతాను యాక్సిడెంటల్గా ఒక మనిషిని బంధించడండి. గమనించాలి ఈ మాట నేను చెప్తున్నప్పుడు. పిల్లరా, వాడు ఆర్గనైజ్డ్గా ఒక మనిషిని పట్టుకుంటాడు. ఏదో యాక్సిడెంటల్గా ఏదో జరిగిపోయి ఏదో అయిపోయింది అని మనం అనుకుంటాం, కానీ అలా ఉండదు ప్రియులారా.
సైతాన్ ఎలా పట్టుకుంటాడంటే మనని పట్టుకోవడానికి, పాపంలో పడేయడానికి, దేవునికి దూరం చేయడానికి వాడు అన్నిటిని ఆర్గనైజ్ చేస్తాడు. అందుకే కీర్తన 91లో వాక్యం పలుకుతుంది, వేటకాని ఉరిలో నుంచి నువ్వు విడిపించే దేవుడు, దొంగ ఊబి నుంచి నువ్వు విడిపించే దేవుడు అని మనం వాక్యం చదువుతుంటే, వేటగాడు ఎలా పట్టుకుంటాడండి? వాడికి ఒక ప్లాన్ ఉంటుంది. ఓకే, ఈ పక్షిని పట్టాలంటే, లేక ఈ జంతువుని పట్టాలంటే ముందే వల వేస్తాడు, లేకపోతే ఉరులు బన్నుతాడు, గుంత దొవ్వి దానిపైన ఆకులేస్తాడు, ఇక్కడ ఏదో తినే ఆహారం ఉందని చెప్పది వెళ్తే అది ఆ గోతిలో పడుతుంది. అంటే పట్టుకోవడానికి ఒక ప్లాన్ ఉన్నప్పుడే వాడు ఉరులు బన్నుతాడు ప్రియులారా. సో వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే ఏదో అకస్మాత్తుగా జరిగిపోతున్నాయని అనుకోవద్దు ప్రియులారా. సైతాను పట్టుకోవటానికి చాలా రకరకాల వాడు వలలు వేస్తూ ఉంటాడు. అయితే ఆ వలలో మనం పడకుండా ఉండాలంటే, మనం ఏం జాగ్రత్తగా ఉండాలంటే, వేటకాడు అంటే అపవాది గర్జించు సింహం వలె ఒకడొకడిని మింగడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు అనే అంశాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దురాత్మ పట్టిన ఈ బాలిక ఏం చేస్తుందంటే, పౌలు సిలాసులు వాళ్ళు ప్రార్థనా మందిరానికి వెళ్తుంటున్నప్పుడు ఆమె ఒక మాట చెప్తుందండి. ఆ మాట మనం చదివితే పిల్లలు అక్కడ వాక్యం అంటుంది 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మల్ని వెంబడించు ఈ మనుషులు మహోన్నతుడైన సర్వేశ్వరుని సేవకులు, మీరు ఎట్లు రక్షింపబడగలరో వీరు మీకు తెలియజేయుదురు అని బిగ్గరగా అరుచుచుండెను. ప్రార్థనా మందిరానికి వీళ్ళు వెళ్తుంటే ఆ దురాత్మ పట్టిన అమ్మాయి ఏమంటుందంటే, వీళ్ళెవరంటే సర్వోన్నతుని సేవకులు, ఎట్లా రక్షణ పొందుకోవాలో వీళ్ళు మీకు తెలియజేస్తారు అని చెప్పి ఆ బాలిక ప్రతిదినం వాళ్ళ ప్రార్థనా మందిరంకి వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి అరుస్తూ ఉందంట. ఈ వచనము ఈరోజు ఇది మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే ప్రిలరా, ఒకరోజు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్తుంది, అక్క మా కోసం ప్రేయర్ చేయండి అక్క అనింది. సరే అమ్మ, ఏం ప్రేయర్ చేయాలి అంటే, నాకు తెలిసిన ఒక అమ్మ చెప్పింది, మీకు ఏది చేసినా కలిసి వస్తలేదు కదా, అయితే నాకు తెలిసిన ఒక ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళు అన్నీ చెప్తారు, వాళ్ళు కొంచెం ఏదో ఇసుక ఏదో కొంచెం ఇస్తారు, అది తెచ్చి వేస్తే అంత మంచిగా అయిపోతుంది అని ఆమె చెప్తుంది అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, అమ్మ నువ్వు ప్రార్థన చేస్తావు కదా, మరి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని నేను అడిగాను. అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, అక్క వాళ్ళు మనోళ్ళే అక్క, వాళ్ళు మనోళ్ళే, దేవుని నమ్ముకున్న వాళ్ళు, అక్కడ యేసుప్రభు ఫోటో ఉంది అక్క. అయితే నేను చెప్పానమ్మా, యేసుప్రభు ఫోటో ఎవరన్నా పెట్టుకోవచ్చు, మంచి మాటలు ఎవరన్నా చెప్పొచ్చు, అమ్మ నీకు కష్టం వచ్చిందా అని చెప్పొచ్చు, లేక ఎవరో నీ మీద ఏదో చేస్తున్నారని, లేకపోతే ఇట్లాంటి అన్ని పిచ్చి పనికిరాని మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎవరు చెప్తున్నారు అని ఇంపార్టెంట్ కదమ్మా అని నేను చెప్తే, లేదక్క నేను అంటే వాళ్ళు దేవుని బిడ్డలే అనుకున్నా, మనోళ్ళే అనుకుని నేను వెళ్ళానక్క అని చెప్పి ఆ సహోదరి చెప్తా ఉంది. పిల్లరా, ఇంకా చాలా విషయాలు ఆమె చెప్పింది, కానీ నేను కేవలం ఆ మాట చెప్తున్నాను. ఈరోజు చాలామంది మాకు బాగా అంటే వేరేళ్ళు మాకు ఇట్లా చెప్పారు, కరెక్ట్ చెప్పారు, మా లైఫ్లో ఏమైందో అదే చెప్పారు, మా ఇంట్లో ఏం జరుగుతుందో అదే చెప్తున్నారని చెప్పి దేవుని మార్గాన్ని విడిచి వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. ఇక్కడ పౌలును సిలాసును వాళ్ళు చూస్తుంటున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రార్థనా మందిరానికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆటంకపరుస్తున్నారు అన్నమాట. ప్రియబిడ్డ, నువ్వు దేవుని మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలోకి వెళ్లకుండా ఆటంకపరిచే శక్తులు చాలా ఉంటాయి. కానీ ఓకే, వీళ్ళు సర్వోన్నతిని సేవకులని ఈ బాలిక చెప్పింది కదా, అయితే ఈమె మన పక్షమునే అని పౌలు సిలాసులు అనుకోలేదండి. ప్రియబిడ్డ, దేవుడి గురించి రెండు మాటలు మాట్లాడినప్పుడు లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుంటున్నప్పుడు అది దేవుని బిడ్డలు అని అనుకోకూడదు, దాన్ని వివేచించాలి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే పౌలు సిలాసులు ఏమి గుర్తించారు అని అంటే, ఆమె దురాత్మ చేత బంధింపబడ్డదన్న ఒక విషయము గుర్తించి ఆమెను ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట గద్దించినప్పుడు వాక్యం పలుకుతుంది, ఆ దురాత్మ ఆమెలోంచి వెడలిపోయిందంట. అప్పుడు ఎవరికైతే ఈమె డబ్బులు సంపాదించి పెడుతుందో మీరు ఆలోచించండి, ఈమె సత్యం పలికింది. ఏం సత్యమో? వీళ్ళు నిజంగానే సర్వోన్నతిని సేవకులు, కానీ ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచిస్తే ఎక్కడి నుండి ఆమె సోద ఎలా చెప్తుంది అనంటే, ఈ దురాత్మ చేత పట్టబడి ఆమె సోద చెప్తుంది అని పౌలు సిలాసులు వాళ్ళు గుర్తించారు కనుక పౌలు గారు ఏం చేశారు? ఆ దురాత్మని గద్దించారు. అప్పుడు అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది.
ఒకరోజు ఒక అమ్మాయి కాల్ చేసి నాతో అంటుంది, అక్క మా ఇంట్లో మేము ఒక చిన్న ప్రేయర్ పెట్టుకున్నాము, ఎవరో వచ్చారు, మాకు తెలీదు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా చెప్తున్నారు అని చెప్పి నేను నా విషయాలన్నీ చెప్పాను అక్క. తర్వాత వాళ్ళు నా కుటుంబంలో రకరకాల సమస్యలు తీసుకొని వచ్చారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క అని ఆ అమ్మాయి చెప్పింది. నేను చెప్పాను, మరి అలా ఎందుకమ్మా అంటే దేవుని సేవకులు వస్తే ఐక్యత రావాలి, సమాధానం రావాలి, కానీ ఎందుకమ్మా ఇట్లొచ్చింది అని నేను అడిగినప్పుడు, అక్క నేను ఇలాగే అనుకున్నాక్క అని, అంటే దేవుని ఆత్మ ఉందని నేను అనుకున్నాక్క అని ఆమె అంటుంది. పిల్లరా, ఈరోజు మనం వాక్యంలో చూస్తే యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనంలో వాక్యం ఏం పలుకుతుందంటే, ప్రభువు ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నారు కదా, దయ్యములు కూడా విశ్వసించి అవి కూడా భయపడుతున్నాయి అని యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. పిల్లరా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అరణ్యంలోకి కొనిపోబడి శోధింపబడినప్పుడు ఒక సంఘటన మనందరికీ తెలుసు. దానిలో ఒక వచనాన్ని మాత్రము మనం చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోనికి దేవాలయపు శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దూకుము, ఏలయనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదములైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తిపట్టుకుందురు అని పలికెను. ప్రియులరా, ఇక్కడ ఈ దేవుని వాక్యం ఎవరు కోట్ చేస్తున్నారండి? సైతాను కోట్ చేసి చెప్తున్నాడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఇట్లుంది కదా, నువ్వు దూకితే దేవదూతలు కాపాడతారని ప్రభు చెప్పాడు కదా, నీ పాదములకు రాయి తగలవు కదా, నువ్వు దూకు అని చెప్తుంటున్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ప్రభువుని శోధించకూడదు అని వాక్యంలో రాయబడి ఉంది కదా అని మళ్ళీ తిరిగి వాక్యము ద్వారానే యేసు ప్రభు సైతాన్తో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, దాన్ని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే సైతాను కూడా నమ్ముతుంది ప్రభు ఒక్కడే అని, భయపడుతుంది, గజగజ వణుకుతుంది. యేసు ప్రభుతో వాక్యమై ఉన్న యేసు ప్రభుతోనే వాక్యం కోట్ చేసి మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏమి వివేచించగలగాలి అనంటే, ఇది ఎక్కడి నుండి వస్తుంది అని వివేచించగలగాలి. ప్రతి సహాయము ప్రభు దగ్గర నుంచి వస్తుంది అని అనుకోకూడదు. ఒక సహోదరు ఒకరోజు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటి తెలుసా, అక్క నాకు ఒక రాంగ్ రిలేషన్షిప్ ఉండేది, అది నేను వదిలేసి నేను ఇక్కడికి వచ్చేసాను అక్క, నేను హైదరాబాద్కి వచ్చేసాను, కానీ ఈ హైదరాబాద్కి వచ్చి చాలా రోజులు నేను చాలా కష్టపడ్డానక్క, ఆ వ్యక్తి నాకు చాలా ఆర్థికంగా సహాయం చేశాడు, ఒకరోజు సడన్గా చూసినప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు, మళ్ళీ వచ్చి ఇదిగో దేవుడే నన్ను పంపించాడు, నువ్వు కష్టపడుతున్నావని నాకు ప్రేరణ కలిగింది, అందుకే నేను వచ్చాను అని ఆయన చెప్పాడక్క, నిజంగానే ఆ వ్యక్తిని దేవుడే పంపించాడక్క అని చెప్పి ఆమె అంటుంది. నేను అడిగానమ్మా, తప్పు చేయడానికి దేవుడు ఎవరినైనా అలా పంపిస్తాడా? సహాయము వస్తున్న ప్రతి సహాయము దేవుడి దగ్గర నుంచే వస్తుంది అని అనుకోకూడదు. సహాయం వస్తున్నప్పుడు ఈ సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని కూడా మనం ఆలోచన చెయ్యాలి కదా అని చెప్పి నేను ఆ సహోదరికి కౌన్సిలింగ్లో ఆమెకు చెప్పాను. పిల్లరా, నేను ఈ సంఘటన ఎందుకు చెప్తున్నాను అని అంటే, అపోస్తులుడైన అంటే పౌలు గారిని చూసినప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారులు అని చెప్పగానే పొంగిపోయి మురిసిపోయి ఓకే దేవుని బిడ్డలే అని చెప్పి అనుకోలేదు. వివేచించాడు. వివేచించి ఆమెలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టినట్లు ప్రియబిడ్డ, ఈరోజు మీ గృహములో ఏదైతే అసత్యముగా, ఏదైతే సైతాను మీ గృహంలో ఇబ్బందికరంగా కలగజేస్తున్నాడో దాన్ని కనిపెట్టి ప్రార్థన చేసి దేవునికి సమర్పించి బంధించగలిగే వివేకము దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి. వాక్యంలో మనం చూస్తే పిల్లరా, వాక్యం ఏమంటుందంటే 2 కొరింథీ రాసిన లేఖ 10వ అధ్యాయం 5వ వచనం, ఆ బంధకంలోంచి వాళ్ళు విడుదల పొందుకున్నారు. ఈరోజు పిల్లరా, మీ కుటుంబంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా బంధించబడ్డారో ఆ బంధకం నుంచి మీరు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు విడుదల పొందుకుంటారు. ఈ సంఘటనలో
మొదటిగా మనం ఏం ధ్యానిస్తున్నామంటే ప్రిలారా, ప్రతి ఒక్క స్వరము దేవుడి దగ్గర నుంచి వస్తున్నది కాదు, ప్రతి ఒక్క సహాయము దేవుడి దగ్గర నుంచి వస్తున్నది కాదు. దాన్ని మనము వివేచించాలి. వివేచించినప్పుడు అది దేవుడి దగ్గర నుంచి కాదు అన్నప్పుడు మన వాళ్ళు బంధకాల్లో ఉంటే ఆ బంధకాల్లోంచి మన వాళ్ళని విడిపించుకోవటానికి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. ఆ ప్రార్థన వాళ్ళని విడిపిస్తుంది. 2 కొరింథీ రాసిన లేఖ 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, సైతాను మనస్సును బంధించి పెడుతుంది. ఇప్పుడు అంటే దురాత్మ బట్టి ఏదో అంటే ఇంకేదేదో చేస్తేనే దురాత్మని కాదు. కొంతమంది మనకు తెలియకుండానే రకరకాల వాటిలో వాళ్ళు బంధింపబడి ఉంటారు ప్రియులారా. ఎలాగైతే ఆ బానిస బాలిక దురాత్మ శక్తుల నుంచి విడుదల పొందుకుందో, అలాగే మన కుటుంబంలో వాళ్ళు ఎవరైనా బంధింపబడి ఉంటే వారి కోసము మనము విడుదల ప్రార్థన చేయాలి. విడుదల ప్రార్థన అంటే అనుదినము వాళ్ళ మనస్సును మనం సమర్పించాలి. ప్రభువా, వారి మనసును మీ రక్తంతో కడగండి ప్రభువా, వారి ఆలోచనలు మీ రక్తంతో కడగండి ప్రభువా, వారి ఆలోచన చెరపట్టి మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. అందుకే చూడండి, ఆలోచనకర్త అని యేసుప్రభుని అంటున్నాం. మంచి ఆలోచన యొక్క మాత అని లిట్నీ చేస్తున్నప్పుడు దేవమాత ప్రార్థనలో మనం చేస్తున్నాం. ఎందుకంటే సైతాను ఆలోచనలే పట్టుకుంటాడు ప్రియులారా. అంటే ఇది దురాత్మ పట్టడం అంటే ఇట్లా జుట్టు విరబోసుకొని లేకపోతే ఎగరటం, దుంకటం, అరవటం, ఇదియే కాదు బంధకం అంటే. చాలామంది చాలా బ్యాడ్ హ్యాబిట్స్లో బంధింపబడి ఉంటారు, వ్యసనాలలో బంధింపబడి ఉంటారు, పాపపు అలవాట్లలో బంధింపబడి ఉంటారు. వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే మనము ప్రార్థిస్తున్నప్పుడు వాటన్నిటి నుంచి ప్రభు విడుదలనిస్తాడు. లూకా సువార్త 4:18 వాక్యం మనం చూస్తే, చెరలో ఉన్న వారికి విడుదల కలగజేయటకు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ప్రియులారా, నీ కుటుంబంలో ఎవరు చెరలో ఉన్నా వాళ్ళని విడిపించటానికి మనం ప్రార్థన చేయాలి. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు అనే వాక్యం పలుకుతుంది. అయితే ఈ అమ్మాయి సోద చెప్పే ఈమె దురాత్మ చేత బంధింపబడి బానిసగా మారిపోయిన ఆమె ఎలాగైతే విడుదల పొందుకుందో ప్రియులారా, అలాగే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది చెరలో ఉన్నవారు విడుదల పొందుకోవటానికి. ఈరోజు ప్రియ బిడ్డ, ఒక్క నిమిషం నువ్వు ఆలోచించు. ఎవరు ఇటువంటి బంధకాల్లో ఉన్నారు? ఎవరు నీ గృహంలో బంధకంలో ఉన్నారు? లూకా 4:18 ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రభా, చెరసాలలో ఉన్న వారిని విడుదల చేయటకే కదా నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా. ఆ రోజు పౌలు గారు సోద చెప్పి ఆ బాలికకు విడుదల కలగజేశారు కదా నాయన. అటువంటి విడుదల మాకు కూడా కలగజేయి, మా కుటుంబానికి కలగజేయని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, వాళ్ళు అనేకమైన వ్యసనాల నుంచి విడుదల పొందుకుంటారు, మానసికమైన బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు, రకరకాల పాప అలవాట్ల నుంచి విడుదల పొందుకుంటారు. దేవునికి వాళ్ళు సాక్షులుగా వాళ్ళు నిలబడతారు ప్రియులారా. ఒకరోజు ఒక సహోదరి ఫోన్ చేసి చెప్తుంది, అక్క మా తమ్ముడిని వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టారక్క, ప్లీజ్ ప్రేయర్ చేయండి అన్నది. ఎందుకమ్మా అని అడిగితే ఆమె ఏమంటుంది, ముందు వీడు చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాడు, వాళ్ళని అన్ని చోట్లకు తీసుకెళ్లేవాడు, తాగేవాడు. ఇప్పుడు వాడు తాగడం అంతా మానేసి వాడు ప్రశాంతంగా దేవుని నమ్ముకొని అంటే చర్చ్కి వస్తూ వాడు మంచిగా జీవిస్తూ ఉంటే వాళ్ళు కావాలని వాడితో గొడవ పెట్టుకున్నారక్క అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఇది స్టోరీ కాదండి, ఇది వాస్తవం ప్రియులారా. అయితే ఆ అమ్మాయి చెప్తుంటున్నప్పుడు మనము ఆ సంఘటనలో గ్రహించాల్సింది ఏంటో తెలుసా అండి? ఒక మనిషి పాప బంధకములో పట్టబడ్డప్పుడు దాని నుండి వేరే వాళ్ళు లాభం పొందుకుంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి తాగుతూ ఉంటున్నప్పుడు వీడు వాళ్ళకి తాగించేవాడు, వాళ్ళతో తిరిగేవాడు, అన్నీ చేసేవాడు. ఇప్పుడు అవన్నీ మానేశాడు కాబట్టి వాళ్ళు అది నష్టపోయారు. కనుక ఈ అబ్బాయి ఎక్కడ కనిపిస్తుంటే వాడిని అక్కడ టార్గెట్ చేసి అంటే రకరకాలుగా మాట్లాడి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలని చూస్తుంటున్నప్పుడు మేమందరం ఆ అబ్బాయి కోసం మేము ప్రేయర్ చేశాం. మళ్ళీ తిరిగి అటు వెళ్ళిపోకుండా అంటే స్నేహితుల వైపు మళ్ళీ వెళ్ళకుండా మేమందరం వాడి కోసం ప్రార్థన చేశాం. చక్కగా ఇప్పుడు ప్రార్థన చేస్తూ దేవునిలో ఉన్నాడు, అనుదినం జపమాలు చెప్తున్నాడు. కానీ ప్రియులారా, ఇక్కడ ఈ దురాత్మ పట్టిన ఈ అమ్మాయి విడుదల పొందుకుంటున్నప్పుడు యజమానికి నష్టం కలిగింది. కనుక పౌలు శిలాసులని వాళ్ళు చెరసాలలోకి అప్పజెప్పినప్పుడు వాళ్ళ కాళ్ళు కట్టేసి చెరసాలలో పౌలు శిలాసుని వేశారు.
అప్పుడు రాత్రికాలము వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నప్పుడు ఆ చెరసాల సంకెళ్ళు తెగిపోయి ఆ చెరసాలలో ప్రిలరా దేవుని ప్రసన్నత అక్కడికి దిగి వచ్చింది. అంటే ప్రిలరా విడుదల కలగాలి అని అంటే అది కంఫర్టబుల్గా ఇట్లా జరిగేది కాదు. ఎవరైతే ఆ విడుదల కలగటానికి నిలబడతారో తప్పకుండా కొన్ని ఇరుకులు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ వాటన్నిటి మధ్యలో మనం నిలబడి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు విడుదల పొందుకుంటారు. అంటే దురాత్మని నుండి విడుదల ఆ అమ్మాయికి కలగజేసినందుకు ప్రిలరా పౌలు శిలాసులు చెరసాలలో ఉన్నారు. ప్రిలరా ఈరోజు ఇదే కదా జరుగుతుంది. బయట సువార్త ప్రకటిస్తూ బంధకాల్లో ఉన్న వాళ్ళని విడుదల చేస్తూ ఉంటున్నప్పుడు మనుషులు దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, టార్గెట్ చేస్తారు, రకరకాల పనులు, రకరకాల కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ పౌలు శిలాసులను దేవుడు చెరసాలలో విడిచిపెట్టలేదండి. చెరసాలలోంచి దేవుడు వాళ్ళని విడుదల చేసి బయటకు తీసుకొని వచ్చాడు. అక్కడున్న జైలు అధికారి కూడా రక్షించబడటానికి పిల్లరా ఆ పరిస్థితి ఒక కారణంగా మారింది. ఈరోజు ఈ పూతోను దురాత్మ బట్టిన ఈ బాలిక నుంచి మనం నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా పిల్లరా? వింటున్న ప్రతి మాట, ప్రతి ఒక్క పరిస్థితి, చూపిస్తున్న సానుభూతి, వస్తున్న సహాయం అన్నీ కూడా దేవుడి దగ్గర నుంచే అని అనుకోకుండా ఇది ఎక్కడి నుండి వస్తుంది అని వివేచించాలి అనే ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకున్నాం. అందరికీ మంచి చేస్తూ బంధింపబడిన ఈ అమ్మాయి బానిస బాలికగా ఉన్నా కూడా విడుదల పొందుకుంది. ఎప్పుడైతే దురాత్మ ఆమె నుంచి వెళ్ళిపోయిందో ఆమె విడుదల పొందింది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయను. యేసుప్రభు మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తారు పిల్లరా. ఆయన రక్తం మాత్రమే మనల్ని బంధకాల నుంచి విడిపిస్తుంది. అన్నిటిని సమర్పిద్దాం. మీ కుటుంబంలో మీ బిడ్డలని, మీ పరిస్థితులని అన్నిటిని సమర్పించి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గనుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. అయ్యా, ఈరోజు మా ప్రతి కుటుంబ సభ్యుల్ని మీకు అర్పిస్తున్నాం నాయన. ఎక్కడెక్కడ ఎవరు ఆలోచనలో బంధింపబడ్డారో, బలహీనతలో బంధింపబడ్డారో నాయన, మా కుటుంబ సభ్యుల కొరకు ఎక్కడెక్కడ సైతాను ఉరులు వేసి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో తండ్రి, అట్టి అన్ని ఉరుల్లోంచి మా బిడ్డలు నా తండ్రి, మా కుటుంబ సభ్యులు విడుదల పొందుకుందురుగాక. అయ్యా, మాకు నీ వివేక ఆత్మను దయచేయమని అడుగుతున్నాం నా తండ్రి. వస్తున్న ప్రతి స్వరము, వింటున్న నా తండ్రి ప్రతి స్వరము, వస్తున్న ప్రతి సహాయము ఎక్కడి నుండి వస్తుందని నీ మార్గంలో మాత్రమే నా తండ్రి అయ్యా మేము నడవడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, లూకా 4:18 చెరసాలలో ఉన్న వారిని విడుదల చేయటానికి ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మీరు ప్రార్థిస్తుండగా మీ కుటుంబ సభ్యులకి ప్రభు విడుదల దయచేస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.